राजा गणेश महाराज की जय बोलो गणेश महाराज की भवानी यंगस्टर यूथ एसोसिएशन महाराज की जय बोलो गणेश महाराज की गोलखपुर का राजा गणेश महाराज की जय बोलो गणेश महाराज की మీరు చూస్తున్నారు కదా బోలక్పూర్ కా రాజా భవానీ యంగ్స్టర్స్ అసోసియేషన్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి గణేష్ నవరాత్రి ఉత్సవం భాగంగా అంగరంగ వైభవంగా త్రిమూర్తులు ఉన్నారు అక్కడ విష్ణు బ్రహ్మ మహేశ్వరుడు మధ్యలో మరి బోలక్పూర్ కా రాజా గణేష్ ఆడ కూర్చొని ఉన్నాడు సో ఇక్కడ నుంచే పరిపాలిస్తున్నాడు మొత్తం ప్రపంచాన్ని జగత్తుని మొత్తం ఇక్కడే ఉన్నట్టుగా వీళ్ళు పెద్ద షెట్ వేసారు ఆకాశానికి ఆనుకునే విధంగా ఉంది ఇట్లా చూస్తే ఇట్లా చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది నేను హైట్ తక్కువ ఉన్నాను ఇంకా తలకాయ పైకి లేపుతున్నా సో అంత బాగా పెట్టిరు సో ప్రస్తుతం మనతో మాట్లాడడానికి నిఖిలేష్ ఉన్నాడు నెక్లెస్ తో మాట్లాడించే ప్లాన్ చేద్దాం చెప్పండి బోలక్పూర్ కా రాజా గణేష్ అసోసియేషన్ ఇది ఇట్లా ఏంటంటే మొత్తం అందరం బ్రదర్స్ అందరం కలిపి బోలక్పూర్ రాజాని మొత్తం బ్రదర్స్ అందరం బ్రదర్స్ ఫ్యామిలీ నుంచి ఫ్యామిలీ గణేష్ నుంచి పెట్టుకుంటా ఇది ఒక 24 years నుంచి పెట్టుకుంటూ వచ్చే గణేష్ని ఇది ఇంక అంగరంగ వైభవంగా చేసుకుంటాయి ప్రతిరోజు ఇది ప్రసాదాలు కానీ ఇవన్నీ కానీ పొద్దున 3 గంటల 4 గంటల వరకే సరే ఆయనకేం పెడుతున్నారు ఆయన జరిగేటివి ఆయన చేయితోనే నడిచేది కదా ఇవన్నీ ఆయన నుంచి నడుచుకుంటా ప్రజలకు పోయేది అన్ని ప్రసాదాలు అన్నీ జరుగుతుంటాయి అన్ని అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి 6 రోజుల నుంచి ఏమేమి చేశారు 6 రోజుల నుంచి జరిగే విషయాలు అన్నదానం కానివ్వండి అన్నదానం జరిగిన కల్చర్ యాక్టివిటీస్ కానీ 2 సార్లు అన్నదానం జరిగిన కల్చర్ యాక్టివిటీస్ కానీ అన్నీ జరిగాయండి ఎంతమంది కట్టారు భోజనం దగ్గర దగ్గర 1500 మందికి అన్న కూడా మాట్లాడతాడు 100 మెంబర్స్కి ఏమేమి పెట్టారు బ్రదర్ చాలా ఐటమ్స్ పెట్టాము ఒక 10-20 ఐటమ్స్ బగారా రైస్ వైట్ రైస్ పాలకూర పప్పు అన్నీ బోలక్పూర్లో దాదాపు 5-6 కేజీలు విరిగినట్టే మరి అంతే చాలా ఇంత పెద్ద గణేష్ని తీసుకురావడానికి కారణం ఎవరు మీ ఫ్యామిలీ అందరం ఫ్యామిలీ మెంబర్స్ హైట్ ఉంది సార్ 30 feet ఉంటుంది ఫీట్స్ గణేష్ 30 feet జనాలు ఏమంటారు మరి వస్తారు బాగా చాలా మంది వస్తున్నారు డైలీ ఒక 1000 మెంబర్స్ దాకా వస్తుంటారు నైట్ అంతా ఎక్కడి నుంచి తీసుకొచ్చారు జల్పల్లిలో ఈ డిజైన్ మీరేనా తయారు చేపిస్తాం కస్టమైజ్ చేపిస్తాం అంటే ముందుగా అవును మరి ఇట్లా ఫండ్స్ లడ్డు ఆక్షన్ ఎలా ఉంటుంది ఆక్షన్ ఉంటుంది ఉంటుంది లాస్ట్ టైం ఎంత మంది 1.62 ఏమో అయింది అలా మా వాళ్ళే తీసుకున్నారు ఎవరైనా స్పాన్సర్ చేసి లే అంత అసోసియేషన్ లడ్డు అన్నదమ్ములే మొత్తం లడ్డు కూడా అంతే అసోసియేషన్ వేరే వాళ్ళు ఎవరైనా అని ఈసారి కొంచెం నిమజ్జనం రోజు కళాకారులను తెచ్చి ప్రయత్నం చేస్తున్నాము కళాకారులు అంటే నేను కూడా వస్తా నాకు కూడా మంచి కళాకారులని కొంచెము పూణే నుండి బ్యాండ్ తెచ్చి ప్రయత్నం చేస్తున్నాం ఎప్పుడు నైట్ ఎప్పుడు అనుకుంటున్నారు కళ్ళు ఎర్రగా ఉన్నాయి మరి నైట్ 4 అవుతుంది మార్నింగ్ అవుతుంది మాకు 4-5 పూజలు ఎన్నిసార్లు జరుగుతుంది డైలీ 2 times అవుతాయి ఈవినింగ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరం ప్రజలకి అందరు దర్శనం చేసుకొని గాడ్ బ్లెస్సింగ్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం అంతే వినాయకుంది ఇంటికాడ మరి మనకు పండుగ రోజు వచ్చిందంటే ఇంట్లో ఎవరైనా చుట్టాలు వస్తే దసరాకో దీపావళికో మేజర్గా మనం బతుకమ్మ పండుగకో అందరు చేసుకుంటారు ఇక్కడ వాళ్ళందరూ కూడా మరి ఏం చేస్తున్నారమ్మా ఇక్కడ ఇంకా కానొస్తలేదు అంటుంటివి పూరిలా తల్లి అవును పూరి చోలే వాళ్ళ మీకేనా ఫ్యామిలీ వాళ్ళే అంట మరి మందికి లేదు అందరు భక్తులకు ఎవరైతే వస్తూ ఉంటారో వాళ్ళందరికీ దేవుడి ముందర చేస్తున్నావు ఇంట్లో అయితే చేయవు నాకు తెలుసు నువ్వు లేదు పక్కా చేస్తా ఇక్కడ మా వారే ఆయన బ్లాక్ షర్ట్ అందుకే నా అడుగు లేదు ఇది ఆయనకు అత్తగారి ఇల్లు నా తల్లిగారి ఇల్లు ఇంటికాడ చేస్తాం అన్ని నాకైతే మీరు కొంచెం చేసి చూపెట్టండి నిజంగా మంచిగా వస్తుంది తెలిసి ఎమ్మడే తెలిసిపోతుంది ఇప్పుడే ప్రాక్టీస్ అయినట్టు అనిపిస్తుంది నాకైతే అవునా అన్న మంచోడే గట్టోడు అట్లయితే మీ పేరు నవీన ఎలా అనిపిస్తుంది ఇది మాదే ఎవ్రీ ఇయర్ ఇట్లానే అడిగానా మేడం మీదని చెప్తున్నాం బాగుంది వెళ్ళిపోయా ఎందుకు వెళ్ళిపోతారు కవర్ చేసుకోవడానికి వచ్చారు కవర్ చేసుకోండి ఎవరు బాగా పూజలు చేస్తారు అందరం చేస్తాం కెమెరా ముందని కాకుండా అట్లా ఏం లేదు ఎన్నిసార్లు అంటావు జై బోలో గణేష్ మహారాజ్ రోజు అంటూనే ఉంటాం ఎన్నిసార్లు అంటున్నాను నేను మేడం కౌంటర్ నేను దాదాపు ఒక ఇప్పటికైతే 500 సార్లు అన్నాను ఉంటాం మేము అట్లా అన్నాం కదా ఒకసారి జై బోలో గణేష్ మహారాజ్ జై బోలో గణేష్ మహారాజ్ కి బోలక్పూర్ కా రాజా రాజన్ తెచ్చి నిలబెట్టారు మరి ఎన్ని సంవత్సరాల నుంచి మీరు పాల్గొంటారు మేమా 25 years అవుతుంది అప్పటి వరకు బాగా చేస్తున్నారు మీ కుటుంబం పేరు ఇంటి పేరు ప్రొద్దుటూరి వాళ్ళ ఫ్యామిలీ అంతా
మొత్తం మాదే, అక్కడ నుంచి హోటల్ దాకా మాదే. పెద్ద గణేష్ తెచ్చినందుకు ఇలాగనే ఉండదా గతంలో కూడా? గతంలో చిన్నది, ఇప్పుడు పెద్దది. ఇక్కడ సెటప్ చేసుకుని ఎవ్రీ ఇయర్ ఇక్కడే మా తాతయ్య వాళ్ళు ఉన్న దగ్గర నుంచి మా తాతయ్య వాళ్ళు ముత్తాతలు అందరు వీళ్ళంటారు ఇది. మీ పేరు? ఆకాంక్ష. చాలా మంచిగా అనిపిస్తుంది, ఫ్యామిలీ అందరం ఇట్లా చాలా సంతోషం. ఫోన్లు పట్టకుండా అవి పట్టుకుర్రు. దేవునికి ప్రసాదం చేయాలి కదా. చెప్పండి మీ పేరు? ప్రీతిక. వస్తుందా మీకు? ఇస్తారు అవకాశం? ఇస్తున్నారు. మీరు బాగుండ్రు అని వద్దులే అమ్మను ముట్టుకోకు చేతులకు అందిపోతాయి అని అలా ఏం లేదు. పక్కా ఏం చేస్తారు మీరు? నేను జాబ్ చేస్తాను మేడం. పూజలు చేస్తారా అంటారు? పూజలు చేస్తాం, జాబ్ చేస్తాం అన్ని. ఇప్పుడు ఎన్నిసార్లు చేశారు? ఎన్నిసార్లు పాల్గొన్నారు? రోజు డైలీ. మంత్రం వచ్చా గణేష్ది? మంత్రం వచ్చు, సాంగ్ వస్తుంది. మేడం వెళ్ళిపోతాం. మీ పేరమ్మా? జ్యోతి. మీ పేరు? విజయలక్ష్మి. విజయలక్ష్మి. విజయాలు బాగానే ఉన్నాయా మరి మీకు? ఏం లేవు, ఇంత మటుకే. చిన్న పని పట్టుకున్నావు లడ్డూలు. మరి ఇది చేసిస్తేనే కదా వాళ్ళు అది చేస్తారు, అట్లా అనేసి ఇది చేస్తున్నాను. ఈమె పేరు ఏం పేరు? కళ్యాణి. మీ ఇద్దరు బాగా మర్దలు మాట్లాడుతుంది. దగ్గర ఉంది, జర జాగ్రత్త. మీ పేరమ్మా? విజయలక్ష్మి. నా దగ్గరకు వస్తాడా రాడా అనుకుంటున్నావు కదా? కాళ్ళ కింద అది చేసినావు నన్ను ఒకటే పెద్ద ప్లాన్ చేసినావు. మాట్లాడండి. మీ ఆయన వస్తాడండి ఎక్కువసేపు మాట్లాడండి. రోజా. 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 అవును. మీ అమ్మనాలు మంచి పేరు పెట్టారు మేడం. థ్యాంక్ యూ. ఆయన ఉండే ఉన్నారు. కెమెరా చూడకుండా ఆయన సైడ్ సైగ చేస్తాడేమో మాట్లాడొద్దు అంటాడా ఇట్లా ఇట్లా. అట్లేం లేదు. మా ఆయన అసలు నాకు అనిపిస్తేనే లేడు, వెనకాల నిల్చుండు. మీ పేరు? శ్రీలత. ఎలా అనిపిస్తున్నాయి? బాగానే ఉంది. పక్కా. ఏం చేస్తున్నారు? పూరి. వచ్చా మేడం? నాకు వచ్చు. బాగా బాగా తింటాను, బాగా చేస్తాను. పూరిలో పాపం ఇప్పుడు పప్పు వేసుకోవాలంటే కొంచెం ఇబ్బంది ఉండొచ్చు. చోలే చేసినాం. గ్రేట్ బ్రో. మీ అత్తమ్మని బాగా కోఆపరేషన్ చేస్తున్నావు. జనరల్గా నేనైతే మాట్లాడా. మీ పేరు? ఇందిరా. చెప్తానుగా మాట్లాడవచ్చు మేడం. ఇందిరా అన్నా కదా, మా పేరు చెప్పినా కదా. చెప్పండి. ఏం చెప్పాలి? ఎలా అనిపిస్తుంది? బాగా సంతోషంగా అనిపిస్తుంది, మంచిగా జరుపుకుంటున్నాం మేము పండుగ అయితే. ఈ ఆనందంతో ఆయుష్ బాగా పెరిగినట్టు అనిపిస్తుంది, ఎందుకంటే ఫ్యామిలీలు అందరూ. అవును, మా ఫ్యామిలీకి. అవును. నేను ఉండే ఇక్కడ. మా ఆయన లేడు. మీ పాపలా ఉన్నారు, మా పాప ఉంది అక్కడ. ఫోటో చూసలేను, మా పాపను అడిగినందుకు మీరు చేస్తారా పూరి? చేసినాం, మీరు వచ్చిరని మేము లేచినాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు చాలా విలువ ఇచ్చారు. ఎన్ని చేశారు పొద్దున్న నుంచి? చాలా చేసినాం. 20 kgs చేసినాం. పూజలు చేస్తున్నాం డైలీ మేమే చేస్తున్నాం. చెప్పినట్టు తింటారా? మీ కూతురు చెప్పినట్టు అంతా మా ఫ్యామిలీ కదా, మేము అందరం ఓకేనే ఉంటాం. సామెత ఉంది మేడం, అది ఏమంటారు కదా, 3 జుట్లు అయితే పొదరు అని. ఇంతమంది మా ఫ్యామిలీ మొత్తం, ప్రొద్దుటూరు ఫ్యామిలీ మొత్తం. ఎక్కువ మంది లేడీస్ ఉన్న కాడ పొసగరు అంటారు కదా, హ్యాపీనా? హ్యాపీ పక్కా. వీళ్ళందరినీ పట్టించుకుంటలేరు, వీళ్ళందరూ పట్టించుకుంటలేరు. ఢిల్లీ నుంచి వచ్చింది ఆయన చెప్తున్నారు వీళ్ళు. మీరు మాత్రం ఇది రివెంజ్ తీసుకోవాల్సిందే పక్కా. చెప్పండి మేడం, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. నిజం చెప్పండి. నిజంగా మిమ్మల్ని కాల్చే పనిలో పెట్టారు, కళ్ళకు పోగొ. హ్యాపీ వర్క్ చేయడం. లేదా వాళ్ళు ఏమని అనుకుంటారు? లేదు, అదేం లేదు. ఫ్యామిలీని హ్యాపీగా ఉంచడం నాకు ఇష్టం. మీ పేరు? యామిని తోమర్. మీకు ఇందులో ఇష్టమైన వాళ్ళ పేరు చెప్ప. అందరూ ఇష్టమే. ఫ్యామిలీ జెంట్స్లో చెప్పండి. జెంట్స్లో కూడా అందరూ చాలా ఇష్టం పక్కా. మీరు ఏదైనా గిఫ్ట్ తెచ్చినప్పుడు అందరు తెస్తారు అంటే తీసుకొస్తాను. ఢిల్లీకి వచ్చినప్పుడు నీకు కంపల్సరీ ఫోన్ చేస్తాను. ఓకే పక్కా. మీ వంటలు బాగుంటాయి? ఓకే ఓకే. ఏ వంట బాగా చేస్తాం? అన్నీ బాగానే చేస్తాము. గణేషుని కోసం వచ్చారా? అవునండి పక్కా. వాళ్ళు చెప్తారు? లేదు పక్కా. ఎలాంటి పూజలు చేస్తుంటారు మీరు? ఎక్కువ అంటే అమ్మవారిది, మరి వినాయకుడు, శివుడికి పూజలు చేస్తాం. అక్కడ చేస్తారా ఢిల్లీలో? అక్కడే బాగా చేస్తాం. ఏం చెప్తావు ప్రేక్షకులు? ఏం చేస్తాం, అందరూ హ్యాపీగా ఉండాలి అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి మరి ఫ్యామిలీ. నిజంగా కూడా దసరాకో
మిగతా ఏదో బతుకమ్మ పండుగకో లేకపోతే పెళ్ళి అయితేనో ఏదో విషయాలు అయితేనే మాత్రం అందరు వచ్చి కూర్చుంటారు. కానీ పండుగకు ఫ్యామిలీలు మొత్తం కలిసి ఉండడం అంటే చాలా సంతోషం. నేను కూడా మొదటిసారి చూస్తున్నా ఒక గణేశుని దగ్గర ఒక ఫ్యామిలీ మొత్తం ఉండటం. ఇలాగనే వీళ్ళ ఫ్యామిలీ ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వీళ్ళు ఇప్పుడు పూరీలు పెడుతుర్రు, తర్వాత ఇంకా పెద్ద పెద్ద ఐటెంలు పెట్టాలని, వీళ్ళు చాలా నేర్చుకోవాలని, ఆ భగవంతుని ఆశీస్సులు వీళ్ళ మీద ఉండాలని, వీళ్ళ కుటుంబము దినదినంగా అభివృద్ధి చెందుతూ అన్ని రకాలుగా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూస్తున్నాను వీసీ న్యూస్ కెమెరామ్యాన్ అఖిల్తో మీ సురేష్ దండు. నమస్తే. బోలక్పూర్ కా రాజా